దయచేసి గమనించండి. దినాన్ని దేవునితో ఆరంభించడం, ప్రార్థనతో ప్రారంభించడం మనకు మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదువుకుందాం. మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? ప్రియులారా, సర్వసాధారణంగా మనము చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు మీరు కనుక బస్సులో ట్రావెల్ చేస్తే, లేకపోతే కార్లో ట్రావెల్ చేస్తే, ఈ అనుభవాలు మీకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ మాట చెప్పే ఉంటారు. అదేంటి అని అంటే, నేను కిటికీ దగ్గర కూర్చుంటాను, విండో దగ్గర కూర్చుంటాను, నేను ఆ చివరన కూర్చుంటాను అని చెప్తా ఉంటాం. ఎందుకు కిటికీలో కూర్చుంటాము అని అంటే, ఆ ప్రయాణములో ఎన్నో విచిత్రమైన, ఎన్నో ఆహ్లాదకరమైన, ఎన్నో ఆకర్షణలతో కూడినటువంటి ఈ ప్రకృతిని మనం చూడొచ్చు. చక్కటి కొండలు, ఆ కొండలలో చక్కటి చెట్లు, ఆ చెట్లకు ఉన్నటువంటి పూలు, పారే సెలయేరులు, రకరకాల అనుభవాలు మనకు కనిపిస్తాయి. ఇలాంటి ప్రకృతిని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఒక రోజున ఒక సన్నివేశాన్ని నేను చూసి చాలా బాధపడ్డాను. సన్నటి చెట్టు మొక్క, ఆ మొక్కకు కందిరీగల తుట్ట అంటాం మేము, అది విపరీతంగా పెద్దది, గూడు కట్టేసుకున్నాయి. దాని బరువుకి ఆ కొమ్మ బాగా వంగిపోయింది, ఇరిగిపోతుంది అన్నట్లుగా అది వంగిపోయింది. దాన్ని చూసి బాధ అనిపించింది. అరే, ఈ మొక్క, ఈ కొమ్మ ఇరిగిపోద్ది. ఎందుకనంటే దానికి బాగా భారమైంది. ఆ బరువుతో ఆ భారాన్ని తట్టుకోలేక ఖచ్చితంగా ఈ మొక్క ఇరిగిపోద్ది. నిజమే, ఈ రోజున మన భుజాల మీద ఉన్నటువంటి బరువులు, మనం మోస్తున్నటువంటి భారాలు చాలా కష్టతరమైనటువంటివి, క్లిష్టతరమైనటువంటివి. మోసే బరువును ఇంత వెయిట్ ఉంటుందని చెప్పొచ్చు, కానీ మన మీద ఉన్నటువంటి భారానికి బరువును చెప్పలేం. భరించలేని, మోయలేనటువంటి భారం అది. ఈ రోజున ఏ భారం ఎక్కువై, ఏ బరువు బాధ్యతల మధ్య నలిగిపోతూ, నా జీవితం ఇలాగనే ఉంటుంది, ఇక రాలిపోతానేమో, ఇక పడిపోతేనేమో, ఇక లేవలేనేమో, ఇక ఇంతేనేమో నా జీవితం అనుకుంటున్నటువంటి పరిస్థితుల మధ్య ఉంటున్నావా? మనం చదువుకున్నటువంటి ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం క్రైస్తవ విశ్వాస జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైన, అత్యంత శక్తివంతమైన, అత్యంత వికాసవంతమైన అధ్యాయము ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం అనేటువంటిది. క్రైస్తవ విశ్వాస జీవితం ఒక ప్రశాంతమైనటువంటి జీవన విధానమును కలిగి ఉండడానికి మనం ఎలా ఉండాలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయములో మనకు తెలియచేసి ఉన్నారు. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని 5 భాగాలుగా మనం చూడవచ్చు. 5 భాగాలుగా మనం చూడవచ్చు. 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాల వరకు మన విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటిది దాన ధర్మాలు చేయడం. దాన ధర్మాలు చేస్తూ ఉంటుండాలి. మీరెవ్వరైనప్పటికీ మీరు మీ దగ్గరకు వచ్చినటువంటి కష్టాలలో ఉన్నటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేయాలి. రెండవ విషయం,
అదే 6వ అధ్యాయము 5 నుంచి 15వ వచనం వరకు మనం చూస్తాము. విశ్వాస జీవితములో ఉండవలసినటువంటి రెండవ అనుభవం ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉండాలి. 3వ అనుభవం 16 నుంచి 18 వచనాల వరకు మనం చూస్తాము. ఉపవాస ప్రార్థన ఉండాలి. ఉపవాస ప్రార్థన ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒక విశ్వాసి పరలోకపు ధననిధిని అనుభవిస్తాడు. పరలోకపు ధననిధిని అనుభవించాలి ఈ భూమి మీద అంటే ఈ 3 విషయాలు మనము కలిగి ఉండాలి. అప్పుడు 4వది అయినటువంటి పరలోకపు ధనము మనకు అనుగ్రహించబడుతుంది. క్రైస్తవ విశ్వాస జీవితంలో వీటిని మనము అనుభవించకపోవడానికి గల కారణం 2 విషయాలు కనబడుతూ ఉంటున్నాయి. ఒకటి, దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు. దేవుడు మనలను కలుగ చేశాడు. దేవుడు మనలను పోషిస్తాడు. దేవుడు మనలను విడిపిస్తాడు. దేవుడు మనలను నడిపిస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం దేవుని పట్ల మానవుడు కలిగి ఉండకపోవడమే ఈ రోజున అనేక చింతలకు కారణమవుతూ ఉంటుంది. ఈ రోజున దేవుడు మనలను నడిపిస్తాడు, మనలను పోషిస్తాడు, మనలను విడిపిస్తాడు, మనలను బలపరుస్తాడు, మనలను విమోచిస్తాడు, మనలను స్వస్థపరుస్తాడు. దేవుడు ఏమైనా మన జీవితంలో చేయగలడు, ఆయన నన్ను చూస్తున్నాడు అనేటువంటి నిరీక్షణను చాలా మంది కలిగి ఉండలేకపోతుంటున్నాం. అందుకనే ఆయన ఆ చివరి వచనాలలో చెప్తా ఉంటున్నారు. ఆ 27వ వచనం దగ్గర నుంచి చెప్తా ఉన్నారు, మీరు చింతపడకండి. చింతించి మీరేం చేసుకుంటారు, ఏం సాధిస్తారు? యు హ్యావ్ టు డూ వన్ థింగ్. యు ఫస్ట్ సీక్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. రైచియస్నెస్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు సీక్ దిస్ బోత్ థింగ్స్. రైచియస్నెస్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ రెండింటిని మనం వెతకాలి. చింతలను మనం విడిచిపెట్టాలి. చింతల నుంచి విడిపించేవాడు మనలను మన యేసయ్య. ఆయన విడిపిస్తాడు. ఎంతటి చింతనైనా, ఎంతటి బాధనైనా, ఎంతటి బరువు నుంచి అయినా నిన్ను విడిపిస్తాడు. లోక సువార్త 13వ అధ్యాయం 11వ వచనములో మనం ఒక సంఘటనను చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని అక్కడ చేయడం మనం చూస్తాం. లోక సువార్త 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, విశ్రాంతి 10-11 విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములు బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలువబడలేకుండెను. ఈమెను చూస్తూ ఉంటున్నాము. నడుము వంగిపోయింది, చక్కగా నిలవబడలేకపోతూ ఉంది. నడుము వంగిన స్త్రీ. దెయ్యము ఆ నడుమును వంచేసింది. రకరకాల భారాలు పెట్టి, రకరకాల సమస్యలు పెట్టి, రకరకాల ఇబ్బందులు పెట్టి, రకరకాల కష్టాలు పెట్టి, రకరకాల నష్టాలు కలుగజేసి, రకరకాల రెస్పాన్సిబిలిటీస్, వీటన్నిటి ద్వారా నడుము వంగిపోయేటట్లు చేసింది. ఈ రోజున మన జీవితాల్లో మనం వంగిపోతున్నాము, లొంగిపోతూ ఉంటున్నాము, తలంచేస్తూ ఉన్నాము. చాలా విషయాల్లో రాజీ పడిపోతూ ఉంటున్నాము. ఈ రాజీ పడిపోయి నీతిని విడిచిపెడుతున్నాము, న్యాయాన్ని మరచిపోతూ ఉన్నాము. ఒక చక్కటి విషయాలన్నిటినీ మనము రాజీ పడిపోయి తలంచేస్తూ ఉంటున్నాము. ఈ రోజున వంగిపోయిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సమస్యలు అలా చేస్తూ ఉంటున్నాయి. ఉన్న అవసరతలు అలా చేస్తూ ఉంటున్నాయి. మనలను నీతిగా నిలబడనివ్వట్లేదు, మనలను న్యాయంగా ప్రవర్తించనివ్వడం లేదు, చక్కగా ఉండనివ్వడం లేదు. అపవాది రకరకాలైనటువంటి పరిస్థితులను బట్టి మనల్ని వంగతీస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి, లొంగ తీసేసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఏమో
ఎక్కడో లొంగిపోయావు, ఎలాంటి భారాల మధ్య వంగిపోయావో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను చూస్తూ ఉంటున్నారు. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఆ స్త్రీని ఆయన చూశాడు. ఆయన చూసి, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి భారాన్ని నుంచి మనలను విడిపించగలిగిన వాడు నా యేసయ్య. ఈరోజు నీ ఏ భారాలతో నలిగిపోతూ ఉంటున్నావో, ఏ ఇబ్బందులతో కుమిలిపోతూ ఉంటున్నావో, ఏ కష్టాల నడుమ దిగులు చెందుతూ ఉంటున్నావో, నీకున్న సమస్య ఏంటో నాకు తెలియదు. ఎవరు తీర్చలేనిదా, ఎవరి వలన కానటువంటిదా, ఎప్పటికీ తీరనటువంటిదా, ఎప్పటికీ వేడనటువంటిదా, నా జీవితం ఇంతే, ఇక నా బ్రతికింతే, నేను చస్తేనే ఈ సమస్యలు పోతాయి అని అనుకుంటూ ఉంటున్నావా? నా జీవితాంతము ఈ అప్పు తీరుస్తూనే ఉండాలండి, నా జీవితాంతము కష్టపడుతూనే నలిగిపోతూనే నా జీవితం ఉండాలని సుఖం లేదండి నాకు కృంగిపోతూ ఉంటున్నావా? నీ బరువు, నీ భారాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ప్రయాసపడి భారము మోయిచున్నటువంటి సమస్త మానవాళి యొక్క భారాన్ని ఆయన భుజాల మీద వేసుకొని మనకు విడుదల, విమోచన కలుగ చేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి ఒకే ఒక రక్షకుడు, నిజ రక్షకుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. భారాల్ని తీసివేయడానికి వచ్చాడు, భారాల్ని వేయడానికి కాదు, భారాల్ని తీసివేయడానికి వచ్చాడు. నడుము వంగిపోయిన స్త్రీని చక్కగా నిలబెట్టిన దేవుడు నీ కుటుంబాన్ని నిలబెడతాడు, నీ జీవితాన్ని నిలబెడతాడు, నీ వ్యాపారమును నిలబెడతాడు, నీ భవిష్యత్తును నిలబెడతాడు, నీ సంసారమును నిలబెడతాడు. ఈ ప్రత్యేకమైన సమయమందు, అయ్యా, నువ్వు నా జీవితంలోనికి రండి, నా ఇంటిలోనికి రండి, నా బ్రతుకులోనికి రండి, నా భవిష్యత్తులోనికి రండి అని నువ్వు ఆయనను ఆహ్వానించగలిగితే 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయినటువంటి స్త్రీని దేవుడు చక్కగా నిలబెట్టాడు. దేవుడు చక్కగా నిలబెట్టినట్లుగా ఈ రోజున నీ జీవితంలో ఎంత కాలం నుంచి తిష్ట వేసుకుని ఉన్నటువంటి సమస్యలతో నలిగిపోతున్నావో నాకు తెలియదు, కానీ నా ప్రభు నిన్ను విమోచించి నిన్ను నిలబెట్టడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. చేతులెత్తి యేసయ్యను పిలుస్తావా? నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావా? ప్రార్థన చేసుకుందామా?